తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. మరొక ప్రశ్న అడిగారు మరొక మాస్టర్. మంచి మార్గంలో ఉన్న వాళ్ళకి కష్టాలు ఉంటాయి, దుర్మార్గాలు చేసేవాళ్ళు సుఖంగా ఉన్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రకృతిలో ఎందుకు ఇలా జరుగుతుంది? దేవుని యొక్క న్యాయము ఇలాగే ఉంటుందని కొంతమందికి సందేహం ఉంటుంది. నిజమే, మీ కళ్ళ ముందు అన్యాయాలు చేస్తూ ప్రజలను దోచుకుంటూ ఉన్న వాళ్ళు హ్యాపీగా సుఖంగా ఉండి ఉండొచ్చు. అదేవిధంగా ధర్మ మార్గంలో ఉంటూ ఉన్న వాళ్ళు పేదరికంలోనో బాధల్లోనో ఉంటూ ఉండొచ్చు, లేదా వాళ్ళు ఏదో అనారోగ్యంలోనో లేకపోతే ఇంకో దానిలో ఉండొచ్చు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఏదైతే అనుభవిస్తున్నారో అది గతము నీడ. అది ఎప్పటికీ మర్చిపోకండి. మీరు ఈరోజు అనుభవిస్తున్న పుణ్యం అవనియండి, పాపం అవనియండి, రోగం అవనియండి, భోగం అవనియండి, అది గతం తాలూకా నీడ. ఈరోజు ఏదైతే చేస్తున్నారో అది రాబోయే ఫలం. అందుకని కర్మ సిద్ధాంతాన్ని బాగా తెలుసుకోండి, అప్పుడే మీకు అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి. ఈరోజు ఒక పుణ్యాత్ముడు కష్టాలు అనుభవిస్తున్నాడంటే వాడు గత జన్మలో చేసుకున్న దుష్కర్మల తాలూకా ఫలితాలను తీసుకొని వచ్చాడు. అతనికి రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు ఉంటాయి. కనుక ఇప్పుడు నేను బాధలు అనుభవిస్తున్నానంటే అర్థం ఏంటి? గతంలో మనం చేసుకున్న నీడ, మన యొక్క దుష్కర్మలో. రెండు, ఇప్పుడు వాడు ఎన్ని దుర్మార్గాలు చేస్తున్నా హ్యాపీగా ఉన్నాడంటే అది రాబోయే తరం. చూడండి, వెయిట్ చేయండి, అప్పుడే అయిపోదు. వాడి పుణ్యకర్మ ఉంది కాబట్టి వాడి కథ నడుస్తుంది. మీ సెల్ ఫోన్లో ఛార్జింగ్ ఉన్నంతసేపు పనిచేస్తుంది. రాత్రి మీరు పెట్టుకున్న ఛార్జింగ్ని బట్టి ఈరోజు సెల్ ఫోన్ పనిచేస్తుంది. రాత్రి ఆ గంట ఛార్జింగ్ పెడితే ఈరోజు గంటే ఉంటుంది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఒక గంట సేపు రాత్రి మీరు ఫోన్ ఛార్జింగ్లో పెట్టారు, అది గంట వస్తుంది. అది రాత్రి అంతా ఛార్జింగ్లో పెడితే రాత్రి అంతా వస్తుంది. మీరు పెట్టిన ఛార్జింగ్ని బట్టి మీ ఫోన్ పనిచేస్తుంది. అలాగే మనం చేసుకున్న పుణ్యకర్మను బట్టి ఇప్పుడు జీవితం ఉంటుంది. అయితే గతంలో చేసిన దుష్కర్మలు ఇప్పుడు పుణ్యాత్ములు అనుభవిస్తున్నారు అంటే వాళ్ళు దాన్ని మార్చుకోవచ్చు. కర్మ ధ్యానం చేసో లేకపోతే వాళ్ళు ఎన్లైటైన్మెంట్ అయితే ఆ కర్మలు మారిపోతూ ఉంటాయి. కనుక ఎవరైనా ఎక్కువ బాధలు అనుభవిస్తున్న వాళ్ళని చూసి మీరు ఒకటే అవగాహన చేసుకోండి, గతం నీడని వీళ్ళు తెచ్చుకున్నారు. అలాగని వాళ్ళని కించపరచకూడదు, ఎందుకంటే వాళ్ళు ధైర్యంగా తెచ్చుకున్నారు. కంగ్రాట్స్ చెప్పాలి. ఎవరైతే ఎక్కువ బాధలు అనుభవిస్తున్నారో వాళ్ళకి మనం కంగ్రాట్స్ అని చెప్పాలి. కనుక ఇంకొకటి కూడా ఉంది, డబ్బులు చూసి మీరు వాళ్ళందరూ ధనవంతుడు, వాడు దుర్మార్గుడు అయినా ధనవంతుడుగా ఉన్నాడు, ఈ సన్మార్గంలో ఉన్నవాడు పేదరికం అనుభవిస్తున్నాడు అని అనుకున్నారు. అది కూడా అజ్ఞానమే. ధర్మరాజు ధర్మంలో ఉన్నాడు, ఎంత హ్యాపీగా ఉన్నాడు చూడండి. ఆయన ఒకరోజు కూడా దుఃఖంలో లేడు. కనుక దుర్యోధనుడు అధర్మంలో ఉన్నాడు. దుర్యోధనుడు ఎప్పుడన్నా ఆనందంగా గడిపాడా? ధర్మరాజు 13 సంవత్సరాలు అరణ్యవాసం అజ్ఞాతవాసం ఆనందంగా గడిపారు. ఇబ్బందులు పడ్డారేమో కానీ ఆనందం అయితే పోలేదు వాళ్ళకి. శాంతంగా గడిపారు, సౌఖ్యంగా గడపకపోవచ్చు, శాంతంగా గడిపారు. మరి దుర్యోధనుడు ఆ 13 సంవత్సరాలు ఏం చేశాడు? వీళ్ళు ఎక్కడున్నారని ఎతకడం జరిపింది వాడి జీవితం అంతా. మళ్ళా వాళ్ళు ఎప్పుడు వస్తారో, వీళ్ళు ఎట్లా ఉంటారో, వాళ్ళు ఎట్లా చేస్తారో, ఈ ఏడుపుతోనే సరిపోయింది. ఎక్కడ సౌఖ్యంగా ఉన్నారు? ధృతరాష్ట్రుడు ఏమన్నా శాంతంగా ఉన్నాడా? సౌఖ్యంగా ఉంటే ఉండవచ్చు, వాళ్ళకి ఏసీ రూమ్లు ఉండొచ్చు, అంతఃపురాలు ఉండొచ్చు, రథాలు గుర్రాలు ఏనుగులు ఉండొచ్చు, కానీ వేర్ ఇస్ ద శాంతం? సో మై డియర్ ఫ్రెండ్స్, గతం తాలూకా నీడ ఎలా ఉన్నా సరే ఇప్పుడు ప్రవర్తన బట్టి నీకు శాంతము ఉంటుంది. సౌఖ్యం గురించి ఎప్పుడు ఆలోచించకండి, శాంతం గురించి ఆలోచించండి. ఇప్పుడు మీ ఆత్మ శాంతంలో ఉందా లేదా, దట్స్ ఇంపార్టెంట్. తృప్తిగా ఉందా లేదా, దట్స్ ఇంపార్టెంట్. సౌఖ్యం అనేది టెంపరీ అది. కనుక సౌఖ్యం చూడకండి. సౌఖ్యం అంటే సంపదల ద్వారా వచ్చేది, శాంతం అంటే ఆత్మ యొక్క మనసు యొక్క ప్రశాంతత ద్వారా వచ్చేది. ధృతరాష్ట్రుడు ఎక్కడున్నాడు శాంతంలో చెప్పండి? సౌఖ్యంగా ఉంటే ఉండొచ్చు కాక. పాండురాజు అడవిలో ఉన్నాడు పంచపాండవులను పెట్టుకొని, అక్కడే ఆయన పిల్లల్ని కన్నారు, పిల్లల్ని అక్కడే పెంచి పెద్ద చేశాడు. ఎంత శాంతంలో ఉన్నాడు పాండురాజు? సౌఖ్యం లేదు ఆయనకి, అంతఃపురం లేదు, బంగళాలు లేవు, ఏసీ లేదు, నౌకరు లేరు, బట్ శాంతము. అదే ధృతరాష్ట్రుడు శాంతంలో ఉన్నాడా? సంపదలు ఉన్నాయి. నిజానికి ధృతరాష్ట్రుడు దుర్మార్గ పనులు చేశాడు, పాండురాజు మంచి పనులు చేశాడు. మరి పాండురాజుకు శాంతం ఉంది, ధృతరాష్ట్రుడికి శాంతం లేదు.
పాండురాజుకు సౌఖ్యం లేకపోవచ్చు, లేకపోతే ధృతరాష్ట్రుడికి సౌఖ్యం ఉండొచ్చు, కానీ శాంతం లేని జీవితం ఎందుకు మై డియర్ ఫ్రెండ్స్? ఎన్ని సంపదలు ఉన్నా శాంతం లేనప్పుడు ఎందుకు ఆ జీవితం? సో కాలం నిర్ణయిస్తుంది. అందుకని పక్క వాళ్ళని చూడడం మానేసి నేను ఎలా ఉన్నాను, నేను శాంతంగా ఉన్నానా లేదా? ఉన్నాను, వెరీ గుడ్, కంగ్రాట్స్. ఇక సౌఖ్యంగా లేను, ఎందుకు లేను? గతంలో మరొకళ్ళ సౌఖ్యాన్ని పాడు చేశాను కాబట్టి ఇప్పుడు సౌఖ్యంగా లేను అని దాన్ని గుర్తు తెచ్చుకొని దాన్ని చెరుపుకోండి, మిమ్మల్ని మీరు జడ్జి చేసుకోండి. అప్పుడు మీకు శాంతము సౌఖ్యము రెండు సంప్రాప్తిస్తాయి. సౌఖ్యము శరీరము, శాంతము మనసు. ఈ రెండు శాంతము సౌఖ్యంలో ఉన్నప్పుడు ఆత్మ శుద్ధమవుతుంది. సో పక్క వాళ్ళని చూడడం మానేసి మన శాంతం, మన సౌఖ్యం సంపాదించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.